ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఒక నిమిషం. చెప్పండి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అయితే నన్నేం చేయమంటారు? మీరే వెళ్ళండి. యాక్చువల్లీ లేట్ నైట్ అయింది. నాకు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. మీరు తప్పుగా అనుకోకపోతే నన్ను స్టేషన్ వరకు వచ్చి వదులుతారా? కానీ నేను బస్ స్టాండ్ వెళ్తున్నాను కదా. సర్లే రండి, తీసుకెళ్ళి వదులుతాను. థ్యాంక్ యూ బ్రో. సరే రండి. అవును, మీ ఇల్లు ఎక్కడుంది? ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 అవర్ అవుతుంది. అదే కాకుండా నా ఫోన్ కూడా వర్క్ అవ్వలేదు, సో ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఈ సమయంలో మీకు స్టేషన్లో ట్రైన్ దొరుకుతుందా? తెలీలేదు. ఒకవేళ ట్రైన్ దొరకకపోతే నేను అక్కడున్న వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తాను. ఉదయాన్నే బయలుదేరతాను. అంకుల్ నన్ను ఉండమనే చెప్పారు, కానీ ఇంట్లో అమ్మకి అసలు ఆరోగ్యం బాలేదు. కానీ మీరు స్టేషన్లో ఒంటరిగా ఉంటారా ఏంటి? ఇబ్బంది అయితే ఏం చేస్తారు? మీకు ప్రాబ్లం లేకపోతే మీరు నా ఇంటికి రండి. స్టేషన్లో ఉండడానికి మీరు నా ఇంట్లో ఉండొచ్చు కదా. నాతో పాటు ఫ్యామిలీ కూడా ఉంది. కానీ మీరు ఆలోచన చేసేటట్టుగా ఇదేం పెద్ద విషయం కాదు. మీరు ధైర్యంగా రావచ్చు. నా ఇంట్లో ఎవరు తప్పైన వాళ్ళు కాదు. అందరినీ వాళ్ళు ఒప్పుకుంటారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఇంత లేట్ నైట్లో ఆఫీసా? ఓవర్ టైం వల్ల ఇంత సమయం అయింది. రండి. తర్వాత నా పేరు దినకరన్. మీ పేరేంటి? నా పేరు అహల్య. మీ దగ్గర ఒక విషయం చెప్పనా? చెప్పండి. మా అంకుల్ చెప్పారు, ఈ పక్కన ఏదో 2-3 రోజుల ముందు ఏదో మర్డర్ జరిగిందని. అది నిజమేనా? ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను వస్తున్నాను. విన్నాను, జరుగుండొచ్చు. వచ్చే దారిలో ఒక తాగుబోతాడిని చూశాను. వాడు ఇదే చెప్పాడు. అలా ఏం భయపడొద్దు, ఏం జరగదు. ఎవరైనా సడన్గా పోయారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుందా? ఉండొచ్చు, లేకుండా కూడా పోవచ్చు. ఎందుకు? దయ్యాలు పిశాచంతా మీకు భయమా? ఎందుకు? మీకు భయం లేదా? మీకు దెయ్యాల మీద పిశాచుల మీద నమ్మకం లేదా? లేకపోతే దెయ్యాలంటే మీకు భయమా? నమ్మకం ఉంది, భయం లేదు. దేవుడున్నది నిజం అంటే ఆత్మలు కూడా ఉంటుంది కదా. నేను ఈ విషయాల్లో ఎప్పుడూ తలపెట్టాను. నేను నా పని చేస్తున్నాను. దీని గురించి నాకు బాధ ఎందుకు? మీరు రండి. ఇంత ప్రశాంతమైన చోటు, ఏమీ తెలియని ఒక అమ్మాయి, తనతోనే మీరు వెళ్తున్నారు. ఒకవేళ మీరు తీసుకువెళ్తున్న అమ్మాయి ఒక మనిషిగా కాకుండా ఆత్మగా ఉండే అవకాశం ఉంది కదా. అలా కూడా జరగచ్చు కదా. అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ నమ్మట్లేదు. తన కళ్ళ ముందు ఆ విషయం జరుగుతున్నంత వరకు ఎవరు దాన్ని నమ్మలేరు, నమ్మరు కూడా. అంటే
మీరు మీరు ఏం చెప్పడానికి వస్తున్నారు? మీకు గుర్తుందా నేనేం చెప్పానని? 2-3 రోజుల ముందు ఇక్కడ ఒకళ్ళు అమ్మాయిని చంపేశారు. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ అమ్మాయిని రేప్ చేసి మనస్సాక్షి లేకుండా తన్ని చంపేశారు. తన్ని కాపాడ్డానికి అక్కడ ఎవరూ లేరు. సరే, ఈ విషయాన్ని మీరెందుకు నా దగ్గర చెప్తున్నారు? ఎందుకంటే ఆ అమ్మాయి నేనే. అయితే మీరు దయ్యమా? ఈ కథలంతా ఇంకా ఎవరి దగ్గరికైనా చెప్పండి మేడం. రండి, మిమ్మల్ని వెళ్ళే దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. మీరు స్టేషన్కి వెళ్ళండి. మీరేంటి మీ ఇంటికి తీసుకెళ్తానన్నారు? దెయ్యం అని చెప్పిన వెంటనే నన్ను సగం దారిలోనే వదిలేస్తానంటున్నారు. ఇలాంటి ఆటలన్నీ నాకు కొంచెం కూడా నచ్చదు. ఇది ఆటలు కాదు, నిజమే. ఇది మీకు ఆటలుగా తెలుస్తుందా? ఇప్పటి వరకు ఆ చోటులో రక్తపు మరకలు కూడా లేవు. మీకు బుర్ర చెడిపోయిందనుకుంటాను. అందువల్లే మీరు ఇలాగ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అక్కడికి వదిలేసి వెళ్తాను. స్టేషన్ అక్కడి నుంచి కొంచెం దూరమే. ఏంటి భయంగా ఉందా? ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే తనని చూసిన వెంటనే నీకు ఫీలింగ్స్ వస్తాయి కదా. నేనేమి ఊరికే మాట్లాడట్లేదు. నేనిప్పుడు ప్రాణాలతో లేను. ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఎటువంటి భయం లేదు. ఇలాగే చేస్తారు కదా, నాకు తెలుసు. మీకు ఏ బాధ లేదా? మిమ్మల్ని మీ ఇంట్లో ఎవరు వెతకరా ఏంటి? ఇప్పటిదాకా ఎవరు భోంచేయకుండా కాసుకునే ఉంటారు. కలిసి భోంచేద్దామని అందరూ వెయిట్ చేస్తారు. బిడ్డలు కూడా నిద్రపోయి ఉంటారు. నాన్న ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసి ఉంటారు. మీకిదంతా కొంచెం కూడా తెలియదు కదా. సరైన సమయంలో ఇంటికి వెళ్ళడం ముఖ్యం అనేది మీకు తెలీదా? కొన్ని రౌడీస్ ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఉన్నదాన్ని పిక్కుంటారు. అయినా వాళ్ళకి శాంతి దొరకలేదు. అడవికి మధ్య తీసుకెళ్లి చంపి పారేస్తున్నారు. మీరు వాళ్ళ ఒకరే కదా. నాకు తెలుసు, మీరు వాళ్ళతో కలిసిన వాళ్లే. అందువల్లే నా దగ్గర కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీకు కొంచెమైనా మనస్సాక్ష్యం ఉందా? మీకు ఏమైనా మనస్సాక్ష్యం ఉందా? ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేయటం వల్ల మీకు అసలు ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? చాలా సంతోషం దొరుకుతుందా? అంత సంతోషంగా ఉన్నారా మీరు? అది కాకుండా మీరేం చెప్పారు? భయమా? దేని గురించి? ఆత్మ గురించా? దయ్యం గురించా? మోహిని పిశాచి గురించా? మీకు ఎవ్వరికి ఒక మనిషి పరిస్థితి ఎప్పటికీ అర్థం కాదు. ప్రతి ఒక్కరిని అబద్ధాలు చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని వాళ్ళకి టార్చర్ ఇచ్చి చంపేస్తున్నారు. సిగ్గులేదు మీకు? మిమ్మల్ని చూడ్డానికి దారుణంగా ఉంది. కానీ ఏంటి ఏమిటని చెప్పు. ఇదంతా మీకు కామెడీగా అనిపిస్తుంది కదా? చాలా జాలీగా ఉంది కదా? ఇలా అందరినీ భయపట్టించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఆ రోజు కూడా అలాగనే జరిగింది. అదే జరిగింది. అయితే అది మీకెలా తెలుసు? ఎందుకు ఆశ్చర్యంగా ఉందా? ఏం చెప్పావు? నువ్వు దెయ్యమని చెప్పావు కదా. నిజంగా ఎదురులో వచ్చినప్పుడే
దయ్యం అంటే ఏమని తెలుస్తుంది. ఇప్పటిదాకా ఎప్పుడైనా దయ్యాన్ని ఎదురులో చూసావా ఏంటి? నేను పక్కకి వచ్చేసాను. బిడ్డలకి చాక్లెట్లు కూడా తీశాను. ఒక 5 నిమిషాలు, ఇదిగో వచ్చేసాను. వస్తూనే ఉన్నాను. ఓకే, వస్తాను. కానీ డయాస్, ఇప్పటి వరకు మీరు మాకు 3 కథలే చెప్పారు. అవును, మీరు ఇంతవరకు 3 కథలు మాత్రమే చెప్పారు మాకు. దయాగారిదిగో చూడండి, మేము మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. 4వ కథని చెప్దామా వద్దా అని మీరే డిసైడ్ అవ్వాలి. ఇక చూడండి, 4వ కథని మీరు ఇంకా చెప్పనే లేదు. తెల్లడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీరు దయచేసి సగం కథ చెప్పొద్దు. దయచేసి మీరు కథలో ముగింపేంటో చెప్పండి. సినిమా క్లైమాక్స్ సరిగ్గా లేదు అంటే ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, నిజమే కదా? కాబట్టి మీరే చెప్పండి, లేదంటే ఆయన సినిమా క్లైమాక్స్ కోసం వెతుకుతూ ఉండాల్సి వస్తుంది. ఈ కథలకు అంతులేదు. ఎందుకంటే ఆ కథలు రాసినవాడు ఇప్పుడు ప్రాణంతో లేదు. ఏంటి అలాగైతే